అమ్మా అమ్మా ఎవరయ్యా నువ్వు? అమ్మా ఈ రాజ్యం యువరాజునమ్మా. నా పేరు ముత్యప్ సింగ్. ఒరే నీచుడా, నువ్వేనా ఆ కామంతునివి? యువరాజువైనంత మాత్రాన నువ్వు చేసినదంతా చెల్లుతుందనుకుంటున్నావా? నీ తల్లిలాంటి దాన్ని నా పొందే కావాలని కోరుకుంటావా? నీకెంత కండకావురంరా! పతివ్రతలను చెరబట్టాలని చూసిన ప్రతివాడు మట్టిగొట్టుకుని పోయిండు. తెలియదారా ఆ సంగతి? నా తల్లినే చెరబట్టాలని చూస్తావురా? ఇటువంటి నీచుని తాకి నువ్వెందుకు మైలబడుతున్నావు నాయనా? వాని పాపమే వాణ్ణి నాశనం చేస్తుంది. అమ్మా కన్ను మిన్నుగాన కోయమ్మ, నేను కండ కావురమెక్కినాయమ్మ. జన్మనిచ్చిన కడుపులో మంట పెట్టాలని చూసినానమ్మా. కామమెక్కి కన్న తల్లినే కాటు వేయాలని అనుకున్నానమ్మా. నిజము తెలవంగానే ఓయమ్మ నా గుండె ముక్కలాయే నాయమ్మ. తెలువక చేస్తీని తప్పు నువ్వో కన్న తల్లి, నీ కాళ్ళు మొక్కుతా మన్నించు నా కన్న తల్లి. తెలువక చేస్తీని తప్పును ఓ కన్న తల్లి, నీ కాళ్ళు మొక్కుతా మన్నించు నా కన్న తల్లి. అవును తల్లి, ఆ అయ్య నీ కన్న కొడుకే. సొమ్ముల కాశపడి నేనే పుట్టంగానే బిడ్డను నీ పక్కలకెళ్ళి తీసుకుపోయి మారానికి అప్పచెప్పినా. మారానికి ఉట్టిన పోరన్ని తెచ్చి నీ తాన వండబెట్టినా. అంటే నేను మారాణి లీలావతి కొడుకువయ్యా. అమ్మా అమ్మా మైనావతి మైనావతి ఓ మైనావతి. అమ్మా నాన్నగారేరమ్మా? ముత్యపు సింగు నీ అయ్య జాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను. కొడుకా నా తండ్రి ముత్యపు సింగు నీ అయ్య జాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను. కాలము మా పైన కొడుకా, కాలము మా పైన కొడుకా కక్ష గట్టి సాధించింది కొడుకా, కక్ష గట్టి సాధించింది కొడుకా. కొడుకా నా తండ్రి ముత్యపు సింగు నీ అయ్య చాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను. కలిసి మెలిసి బతుకుతుంటే సుఖ దుఃఖములు పంచుకుంటూ మేము సంసారము చేస్తుంటే అయినోళ్ళ కన్నే గుట్టి మా పైన కత్తిని గట్టి సల్లని మా కాపురాన్ని అల్లకల్లోలం చేస్తే ఆ ధాటికి నేను కొడుకా, ఆ ధాటికి నేను కొడుకా ఈ కుంపకు చేరితిని కొడుకా. నా దేవుడెక్కడుండు కొడుకా, కొడుకా నా తండ్రి ముత్యపు సింగు నీ అయ్య జాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను. కొడుకా నా తండ్రి ముత్యపు సింగు నీ అయ్య జాడా నాకు ఏమి తెలుసునని చెప్పగలను. అమ్మా
నువ్వేం దిగులు పడకమ్మా. ఎక్కడున్నా గాని నాన్నగారి జాడను నేను తెలుసుకుంటా. పదమ్మా. మైనావతి మైనావతి ఓ మైనావతి 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 ఓ మైనావతి మైనా. ఎవలయ్యా నువ్వు? చూస్తుంటే ఈ ఊరికి కొత్త ముఖం లెక్కుంది. ఆకలి ఆకలి. అయ్యా, ఒక్క ముద్ద అన్నం పెట్టియవా? ఆకలి. అయ్యో, ఆకలైతుందా? ఒక్క ముద్దేం కర్మ, కడుపు నిండా పెట్టి పంపిస్తా. ఇవాళ రాజుగారింట్లా అన్నదానం చేస్తుండ్రు. లే పోదాం. మైనావతి మైనావతి ఓ మైనావతి 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 ఓ మైనావతి మైనావతి. మైనావతి, మైనావతి, స్వామి మీరేనా? మైనావతి, మైనావతి మైనావతి ఓ మైనావతి మైనావతి. అమ్మా, ఎవరమ్మా ఇతను? మీ నాన్నగారు బాబు. ఏమండి, మన కొడుకు ముత్యపు సింగు. అన్నా, తల్లి కొడుకులు ఇద్దరు అమరు సింగు చెయ్యి పట్టుకొని ప్రేమగా నడిపించుకుంటూ రాజభవనంలోకి తీసుకెళ్ళి రకరకాల పిండి వంటలు పంచభక్ష పరమాన్నాలు కడుపు నిండుగా తినిపించి పడక గదిలోకి తీసుకెళ్ళి తల్లి కొడుకులు కలిసి సేవలు చేస్తుంటే తన్మయత్వముతో అమరు సింగు అన్నీ మరచి నిదురబోయిండు.
అమ్మా నాన్న ఎవలది? మన అమరసింగు సీతోబాయి కోడలు కూడా వచ్చింది. ఆ, నా కోడలు మైనాపతి కూడా వచ్చిందా? వచ్చిందత్తయ్య. ఏమైందత్తయ్య మీ కళ్ళకు? దేవతాలాంటి నిన్ను దయ్యంలా పట్టిన, పగను పెంచుకొని నిన్ను కష్టాలే పెట్టిన, సాటి ఆడదాని వల్ల కనికరం లేకుండా కడుపుతోని ఉన్న నిన్ను సంపానికే చూసినా, చేసిన పాపాలకు ఫలితమే ఇదమ్మా. అమ్మో మైనావతి, నన్ను మన్నించమ్మా అమ్మ మైనావతి. నాకు చూపొచ్చింది. ఏమండి, నాకు చూపొచ్చింది. అమ్మా మైనావతి, నాకు చూపొచ్చింది. మైనావతి మైనావతి ఓ మైనావతి మైనావతి. సీతోబాయి, నీ బాధ కంటే మన బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం. నా చెల్లెలి కూతురు మైనావతే మన ఇంట్లో కోడలిగా కాలు పెడుతుంది. ఎవడడ్డుపడ్డా జరిగేది మాత్రం ఇదే. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నీ మేనకోడలు నీకెంత ముఖ్యమో నా మేనకోడలు నాకంతే ముఖ్యం. అమర్ సింగ్కు మీరు తండ్రి మాత్రమే. నేను 9 నెలలు మోసిన కన్న తల్లిని. ఆ సంగతి మర్చిపోకండి.